Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. From where he sat enthroned, he looks out on all the inhabitants of the earth. The book of Psalms chapter 33 verses 14. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మరి మనందరితో మాట్లాడుతున్న మాట, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడని దేవుడు మనందరితో తెలియచేస్తున్నాడు. చూడండి, భక్తుడైన కీర్తనకారుడైనటువంటి దావీదు మనందరితో తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మాటలను హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, ఆయన పరలోకముల నుండి ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఆయన నేత్రం ప్రతి ఒక్కరిని చూస్తుంది. రహస్యమందు చేయుచున్న పాపముల వారిని, చీకటి సంబంధులుగా చీకటిలో బ్రతుకుతున్న వారి యొక్క జీవితాలను దేవుడు చూస్తున్నాడు. అంధకారములో బ్రతుకుతున్న ఆ యొక్క పాపపు బ్రతుకులను కూడా దేవుడు చూస్తున్నాడండి. నీతిమంతులను కూడా చూస్తున్నాడు. నీతిమంతులు రోధిస్తున్నప్పటికీ నిందలు అవమానాలతో కూడా దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడై ఉన్నాడని ఈనాటి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని యందు భయం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి. నన్ను ఎవరూ చూడడం లేదులే అని అనుకోవద్దు. ఎందుకంటే ఆయన రహస్యమందు చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన భూలోకంలో నివాసులందరి వైపు ఆయన కన్ను ఉన్నది. కనుక నీవు నేను మనమందరము దేవుని యందు నిజమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచుదుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకే నా వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాతో మాట్లాడారందరూ బట్టి స్తోత్రాలు. ప్రభా, నిజమైన ఆయన నీవు భూలోకంలో ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడై ఉన్నావు. దేవా, దయచేసి ప్రతి ఒక్క పాపిని క్షమించండి. ప్రభా, ప్రతి ఒక్కరిని నీ వెలుగులోనికి నడిపించండి. నీ యందు భయభక్తులు కలిగి విశ్వాస జీవితాన్ని కాపాడుకొని విశ్వాసంలో ఎదుగుదల మేమందరం పొందుకునేలాగున సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.